అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. 2వ అధ్యాయం 33వ శ్లోకం. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మాన్ని నెరవేర్చకపోతే తప్పకుండా పాపాన్ని పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు. అర్జునుడు పేరుగాంచిన యోధుడు. కొంతమంది దేవతలతో, శివునితో కూడా యుద్ధం చేసి పేరు పొందాడు. వేటగాడి రూపంలో ఉన్న శివుడితో పోరాడి ఓడించి మెప్పించిన తరువాత అర్జునుడు మహాదేవుని నుండి పాశుపతాస్త్రాన్ని బహుమతిగా పొందాడు. అర్జునుడు గొప్ప యోధుడని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ అతను యుద్ధాన్ని విడిచి వెళ్ళిపోతే క్షత్రియునిగా తన విశేషమైన ధర్మాన్ని నిర్లక్షించినట్టే కాకుండా పేరు ప్రతిష్టలన్నిటినీ కోల్పోయి ఆ విధంగా నరకానికి రాచమార్గాన్ని తయారు చేసుకుంటాడు. ఇందుకే శ్రీకృష్ణుడు అర్జునుడిని వారిస్తున్నారు. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇట్లు మీ విన్నీ.